ఉంటుంది. సో యోమిక మెయిన్లీ మంచిగా డైజెస్ట్ చేసుకునేదండి, చాలా మంచిగా. హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగున్నారా? సో నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒక మంచి యూస్ఫుల్ వీడియో, యూస్ఫుల్ కంటెంట్ ఉన్న వీడియో. లాస్ట్ వీడియో అయిపోయిన తర్వాత నాకు చెప్తారనమాట, అక్క మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది, మీరు మాకు మంచి టైంలో ఈ వీడియో షేర్ చేశారు అని చెప్పి. అందుకే వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా మంచి యూస్ఫుల్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అసలు ఇగ్నోర్ చేయకండి, అసలు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. ప్రతి ఒక్కరికి లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయండి. సో అట్లానే నాకు కూడా కొన్ని గోల్స్ ఉండడం వల్ల నేను ఇండస్ట్రీలోకి వెళ్దామని అనుకున్నాను కదా. సో అప్పుడు యోమిక బాగా చిన్నది. మీ అందరికి కూడా తెలుసు, నాకు 2 కిడ్స్ ఉన్నారు. ఐఎమ్ 2 కిడ్స్ ఆఫ్ మదర్. ఒకటి యోమిక, ఒకటి గగన్. మనము 2 కిడ్స్ పిల్లలు పెళ్ళికి ముందు ఒకలాగుంటాము, పెళ్ళాక ఒకలాగుంటాం, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొకలాగుంటాం. ఇంకేంటి, పిల్లలు పుడితే మన డ్రీమ్స్ అన్ని మానేసేయాలా, ఏం చేయకూడదా, ఇన్ కేస్ ప్రతి ఒక్కరికి ఈ డౌట్ అనేది వస్తుందండి. సో అప్పుడు కూడా నన్ను చాలా మంది అడిగారు, మీరు ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటున్నారు, బేబీ ఫీడింగ్ ఎలాగా ఏంటి అని చెప్పి. సో అట్లానే మీరు కూడా మీ బేబీ పుట్టిన తర్వాత 1 ఇయర్కో 5 మంత్స్కో లేకపోతే 6 మంత్స్కో మీ ఇంట్లో మంచిగా టేక్ కేర్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఏదో ఒకటి, మాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, మేము ఆ గోల్స్ నెరవేర్చుకోవాలి, మేము జాబ్ చేయాలి, మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి, సంథింగ్ ఇలా చాలా మందికి చాలా రకాలు ఉంటాయన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఒకటే ఒక డౌట్ వస్తుంది చాలా మందికి, బేబీకి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, బేబీకి ఫీడింగ్ ఇవ్వకపోతే బేబీకి శక్తి ఉండదేమో, బేబీ సరిగ్గా మంచిగా పెరగదేమో, హెల్దీగా ఉండదేమో, బయట పాలిస్తే వామిటింగ్ చేసుకుంటుందేమో, ఇలా చాలా రకాల కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, మనందరి మైండ్లో ఉన్నాయండి. సో అప్పుడు నేను కూడా ఇలానే ఆలోచించాను. బట్ అప్పుడు నన్ను చాలా మంది అడిగారు, మీరు ఎలాగా మెయింటైన్ చేస్తున్నారు, బేబీ ఫీడింగ్ ఉండాలి కదా, బేబీ ఫీడింగ్ లేకపోతే బేబీ ఏడుస్తుంది, బేబీకి పోతపాలు పడవు అని చెప్పి. సో అప్పుడు మేము డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యామండి. డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ మాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే, సో ఎన్నో రీసెర్చ్ ఫార్ములా మిల్క్ గురించి అయితే సజెస్ట్ చేశారండి. సో ఫార్ములా మిల్క్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే కొంచెం రీసెర్చ్ చేశా గూగుల్లో, ఎలాగా ఫార్ములా మిల్క్ మదర్ మిల్క్ ఒకటేనా, దాంట్లో ఏముంటుంది, ఎట్లాగా ఏంటి, పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా, సంథింగ్ వీటన్నిటి గురించి నేను సెర్చ్ చేసి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. డాక్టర్ సజెస్ట్ చేశారు, ఫార్ములా మిల్క్ ఇవ్వండి, ఫార్ములా మిల్క్ లైక్ మదర్ మిల్క్. సో కానీ ఎవరైనా సజెస్ట్ చేసేది మదర్ మిల్క్ ఎక్కువ సజెస్ట్ చేస్తారండి. ఇన్ కేస్ మీరు కూడా మీ పెళ్ళయి మీ బేబీ పుట్టిన తర్వాత 1 ఇయర్కో లేకపోతే 7 or 8 మంత్స్కో అలాగా ఎక్కడికన్నా మీ గోల్స్ మీరు నెరవేర్చుకోవడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు సో ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి. పర్వాలేదు, ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చు అనమాట. సో డాక్టర్ నాకు సజెస్ట్ చేసిన ఫార్ములా మిల్క్ వచ్చేసి నేను మీకు షేర్ చేస్తానండి. సో ఇది డెక్సోలాక్ అనమాట. డెక్సోలాక్ వచ్చేసి మనకి మంచి బెస్ట్ ఫార్ములా మిల్క్ అండి, బెస్ట్ కంపెనీ అనమాట. లైక్ మదర్ మిల్క్ ఎలాగైతే ఉంటుందో సో అందులోకి 100% న్యూట్రిషన్స్, దీంట్లో మనకి విటమిన్స్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో లభిస్తాయండి. సో దీంట్లో మనకి చాలా స్టేజెస్ అయితే ఉంటాయి. సో మెయిన్లీ చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే, ఫార్ములా మిల్క్ ఇస్తే బేబీ వామిటింగ్ చేసుకుంటుంది, బేబీకి సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, బేబీ సరిగ్గా వెళ్ళదు అని చెప్పి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఫస్ట్ ఇస్తున్న 2 days 3 days సో అట్లా కొంచెం బేబీ డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. తర్వాత బేబీ ఈజీగా డైజెస్ట్ చేసుకుంటుంది. అలాగే డెక్సోలాక్ ఫార్ములా మిల్క్ పౌడర్ కూడా మనకి ఇలాంటి ప్యాకింగ్లో దొరుకుతుందండి మనకి. సో దీన్ని, ఈ డెక్సోలాక్ బేబీ ఫార్ములా మిల్క్ని బేబీ చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకుంటుంది. సో యోమిక మెయిన్లీ మంచిగా డైజెస్ట్ చేసుకునేదండి, చాలా మంచిగా
తను తాగుతున్నప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ అనిపించేదండి. నేను ఎక్కడికైనా వెళ్ళి వీడియో కాల్ చేసేది పాలు తాగుతుంటే అమ్మయ్య నేను లేకపోయినా అది బాగానే ఉంది అన్న ఇదిలో ఉండేదన్నమాట. సో యోమిక 2 months ఓల్డ్ ఉన్నప్పుడు స్టేజ్ 1 ప్రోడక్ట్ అయితే నేను యూజ్ చేశానండి. అంటే అప్పుడు నాకు కొంచెం పాలు పడక సంథింగ్ అలాంటి టైంలో నేను పౌడర్ మిల్క్ యూజ్ చేశాను. ఎందుకంటే మనము బేబీ పుట్టిన వెంటనే హాస్పిటల్లో వాళ్ళు రాసేస్తారండి, మనకి పాలు పడడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో అది బేబీ యోమిక 6 months ఓల్డ్ ఉన్నప్పుడు నేను అట్లా బయటికి వెళ్ళినప్పుడు డెక్సోలాక్ స్టేజ్ 2 ప్రోడక్ట్ అయితే యూజ్ చేశానండి. యోమిక 1 year ఉన్నప్పుడు అప్పుడు నేను బయటే ఉన్నాను కదా, అప్పుడు యోమికాకి డెక్సోలాక్ స్టేజ్ 3 ప్రోడక్ట్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు యోమికాకి 2 years ఓల్డ్, 2 years ఓల్డ్కి డెక్సోలాక్ స్టేజ్ 4 ప్రోడక్ట్ చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మెయిన్లీ డెక్సోలాకే ఎందుకు అని మీరు అనుకోవచ్చండి. డెక్సోలాక్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు ఈ ప్రోడక్ట్ అసలుకి ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్తాను, డీటెయిల్గా చూడండి. బట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి ప్రోడక్ట్ పైన, ప్యాకింగ్ పైన ఉంటాయండి. మీకు మీ డాక్టర్ కూడా చెప్తారు అసలు ఎలా యూస్ చేయాలి ఏంటి అని. సో ఈ ప్రోడక్ట్ యూస్ చేసే ముందు, మిల్క్ ప్రిపేర్ చేసే ముందు మీ హ్యాండ్స్ని మంచిగా కడుక్కోవాల్సి ఉంటుందండి, నీట్గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత మీరు గిన్నెని స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుందండి. గిన్నె, స్పూన్ వీటన్నిటిని స్టెరిలైజ్ చేసుకోవాలి, వేడి నీళ్ళు బాగా కాచుకోవాల్సి ఉంటుంది. సో అట్లానే ఆ గిన్నెలోనే ఇంకొన్ని వాటర్ పోసుకొని, ముందు స్టెరిలైజ్ చేసుకున్న గిన్నె వాటర్ అంతా పారేసి దాంట్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరిగించాలండి. జస్ట్ మనం అలా మరిగించి పక్కన పెట్టేసుకొని ఒక గోరువెచ్చగా వచ్చేంత వరకు ఆరపెట్టుకోవాలన్నమాట. అలా ఆరపెట్టుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మన డెక్సోలాక్ ఫార్ములా మిల్క్ పౌడర్ని నేను ఇక్కడ వచ్చేసి ఒక బాటిల్కి, అంటే మనకి ఒక బాటిల్ ఉంటుంది కదండి, జస్ట్ 250 ml బాటిల్ ఉంటుంది కదా, ఆ 250 ml బాటిల్కి సరిపడా ఇక్కడ నేనైతే కలుపుతున్నానండి. 8 spoons అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. 8 spoons వేస్తేనే పర్ఫెక్ట్ కొలత. దాంట్లో మనకి స్పూన్ అయితే వచ్చేస్తుందండి. స్పూన్ వేసేసి నీట్గా మంచిగా మీరు తిప్పాల్సి ఉంటుంది. మీరు ఎక్కడికన్నా బయటకి ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళినా ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. బయటకి ఎక్కడైనా జర్నీస్కి వెళ్తే నేను ఎక్కువగా యూజ్ చేసేది ఇదే. ప్లాస్కోలో వాటర్ ఉండాలండి. సో ప్లాస్కో ఉంటుంది కదా, ప్లాస్కోలో వాటర్ ఉండాలి, వేడి నీళ్ళు మలమల మస్సులు కాగే వేడి నీళ్ళు ప్లాస్కోలో పోసుకోండి. ఎందుకంటే మంచిగా హీట్ ఉండాలి. ప్లాస్కోలో పోసేసుకొని చక్కగా బాటిల్లో వాటర్ పోసేసి ఇంకా మిల్క్ పౌడర్ కూడా వేసేసి గిల కొట్టేసేయాలి. మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. మిక్స్ అయితే చక్కగా మీరు ఇంకా బేబీకి అనేది ఇచ్చేయచ్చు. ప్రతిసారి నార్మల్ మిల్క్, సో మీరు ప్రతిసారి గేదె పాలు సంథింగ్ ఇలాంటివన్నీ తీసుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. క్యారీయింగ్ చాలా ఎక్కువ, కొంచెం పని కూడా ఎక్కువ. సో ఇదైతే మనకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. నేను ఎప్పుడైనా జర్నీస్కి అట్లా వెళ్ళేటప్పుడు అయితే దీన్ని యూజ్ చేస్తానండి. సర్లే పోతే పోయినలే, కొన్నాళ్ళు డబ్బులు, పిల్లలు ప్రశాంతంగా హ్యాపీగా మనల్ని ప్రశాంతంగా ఉంచితే చాలు అని చెప్పి అయితే నేను అనుకుంటాను. యోమిక నైట్ నిద్రపోయేటప్పుడు, సో ఎప్పుడైనా జర్నీస్ చేసేటప్పుడు, నేను బయటికి వెళ్ళి తనకి పాలు ఇవ్వలేని పక్షంలో, సో ఇట్లా నాకు ఈ ప్రోడక్ట్ మంచిగా హెల్ప్ఫుల్ అయిందండి. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు, బొద్దుగా కూడా వస్తారండి ఇవి ఫార్ములా మిల్క్ యూజ్ చేయడం వల్ల. సో అలా అని చెప్పి ఎప్పటికైనా తల్లిపాలే మంచిది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇవ్వలేని సిచ్యువేషన్లో కనుక ఉంటే, ఇంకా మీ బేబీ కొంచెం పెద్దదైపోయింది పర్లేదు అనుకుంటే ఇచ్చుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. దీంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలాగ స్టేజ్ 4 ఇలా చాలా రకాల స్టేజెస్ ఉంటాయి. ఇంకా చాలామందికి ఏంటి అంటే బేబీ పుట్టిన వెంటనే పాలు పడవన్నమాట. సో అలాంటి టైంలో కూడా మీరు డెక్సోలాక్ ప్రోడక్ట్ యూజ్ చేయండి, మీకు చాలా బెటర్గా యూస్ఫుల్ ఉంటుందండి. ఇంకా ఈ ప్రోడక్ట్ మనకి చూసారు కదా, ఇక్కడ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్, న్యూట్రియంట్స్, చాలా మినరల్స్ ఇవన్నీ మనకి మంచిగా బాగుంటాయండి. అంటే బేబీకి మంచిగా డైజెస్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట. సో మనకి దీని మీద మొత్తం అంతా రాసి ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అదంతా రాసి ఉంటుంది. ఎన్ని వాటర్ వేసుకోవాలి, ఎన్ని స్పూన్లు వేసుకోవాలి అదంతా కూడా రాసి ఉంటుందండి. ఏముంటుంది దీంట్లో, ఈ ప్రోడక్ట్లో ఇదంతా కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా, యూజ్ చేసే ముందు. ఇదిగోండి ఇక్కడ ప్రిపరేషన్ ఉంది చూసారా, ఇదిగోండి ఇట్లా ఉంటుంది. 36 విటల్ న్యూట్రిషన్స్ లైక్ ప్రోటీన్, కాల్షియం, ఐరన్. అంటే మామూలుగా మనకి తల్లిపాలలో దొరికే పోషక విలువలు అన్నీ కూడా దీంట్లో మనకి దొరుకుతాయని అర్థం అండి.
ఓకేనా? అందరూ మీరు అనుకున్నవి గోల్స్ నెరవేర్చుకోవాలి, మీ బేబీ కూడా బాగుండాలి అంటే కంపల్సరీగా మీరు ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకొని డిసైడ్ అవ్వాలి. మీరు కూడా నాలాంటి సిచ్యువేషనే కనుక ఫేస్ చేస్తున్నట్లయితే సో కంపల్సరీగా డెక్సోలాక్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి ప్రోడక్ట్, బేబీ మంచిగా డైజెస్ట్ చేసుకుంటుంది, వామిటింగ్స్ అలాంటివి ఏమీ అవ్వవు. లైక్ మదర్ మిల్క్ ఎలాగైతే ఇష్టంగా తాగుతుందో అలానే డెక్సోలాక్ బేబీ ఫార్ములా మిల్క్ కూడా బేబీ మంచిగా తాగుతుంది అనమాట. సో ఇఫ్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి, ఆఫ్లైన్లో దొరుకుతాయి. నేనైతే ఎక్కువగా ఆఫ్లైన్లోనే తీసుకుంటానండి, ఆన్లైన్ కంటే. ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. నేను మెడ్ ప్లస్లో తీసుకున్నాను, సో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకే గాయ్స్, ఇదన్నమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, టేక్ కేర్.